నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నిరసనగా బీహార్ వ్యాప్తంగా చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది. రాజధాని పాట్నాతో పాటు ఔరంగాబాద్ వీధులు యుద్ధభూమిని తలపించాయి. విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు నిరసనకారుల మధ్య భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పాట్నాలోని డాక్ బంగ్లా చౌరస్తా వద్ద బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు రెండోసారి విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఔరంగాబాద్ లో సైతం విద్యార్థి నిరసనల వేళ ఆందోళనకారులు పోలీసుల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. పరిస్థితి చేజారడంతో రంగంలోకి దిగిన అదనపు బలగాలు టియర్ గ్యాస్ ను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టాయి. ఇక పాట్నాలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా రోడ్డుపైకి వచ్చిన జనశక్తి జనతాదళ్ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అవుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ, నేను విద్యార్థులు యువత వైపే నిలబడతాను, వారి హక్కుల కోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. युवा नौजवान के साथ खड़े हैं कंधे से कंधा मिला करके और अपने हक के लिए और अपने युवाओं के लिए हम मर मिटने के लिए तैयार हैं। तेजू भैया